టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి. అది కూడా ఇలాంటి ఏ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు చాలా కొద్ది టైంలోనే. అలానే ఏఐతో మీరు పీపీటీస్ని కూడా జనరేట్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ పేరే డోరాటూన్. అయితే ఈ డోరాటూన్ వెబ్సైట్ ఎలా వాడుకోవాలి, దీని నుంచి మీరు ఏఐతో వీడియోస్ కానీ పీపీటీస్ కానీ ఎలా జనరేట్ చేయాలో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే doratune.com అండి. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏ వీడియోస్ అని చెప్పి, అలానే ఫర్ మార్కెటింగ్, ఫర్ ఎడ్యుకేటర్స్, ఫర్ హెచ్ఆర్ఎల్, డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దానికి రిలేటెడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల టెంప్లెట్స్ అనేవి వీళ్ళ వెబ్సైట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో వీళ్ళు స్పెసిఫిక్గా హైలైట్ చేస్తుంది ఏంటంటే ఏ జనరేటెడ్ వీడియో, అలానే ఏ జనరేటెడ్ పీపీటీ. అది ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఈ ఏఐ టూల్లో లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ గా మీ జీమెయిల్ ఐడితో మీరు యాక్సెస్ అవి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మీరు యూజర్ ఐడి, కొత్త యూజర్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకైతే యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. మీరు జనరేట్ చేసుకున్న వీడియోస్ అన్ని కూడా మీకు ట్యాబ్స్ లో ఇక్కడ కనిపిస్తాయి. మీరు కొత్తగా వీడియోస్ జనరేట్ చేయాలనుకుంటే కనుక సో మీకు ఇక్కడ వర్క్ బెంచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఏ జనరేటెడ్ పీపీటీని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఏ జనరేటెడ్ వీడియో గురించి అయితే చెప్తాను. ఇక్కడ మీరు సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా ప్రజెంటేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలో, మీకు కావాల్సిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో అయితే జనరేట్ చేసేయచ్చు. ఫస్ట్ నేను బెనిఫిట్స్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ అనే ఒక టాపిక్ మీద ఒక వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. టాపిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ జనరేటెడ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ టెంప్లెట్ మీరు అనుకుంటున్న ప్రజెంటేషన్కి సూట్ అవుతుందో, మీరు అనుకుంటున్న వీడియోకి సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్ థీమ్స్ అని ఉన్నాయి కదా, మెడికల్ అండ్ హెల్త్, మార్కెటింగ్, సేల్స్, ఇలా చాలా ఆప్షన్స్. నేను మెడికల్ అండ్ హెల్త్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఈ ఆప్షన్ నచ్చింది, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో 1 క్రెడిట్ ఖర్చు అవుతుంది అన్నారు. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. మనకి ఏ వీడియో అయితే జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా. ఈ లోపల నేను ఈ సెర్చ్ ఆప్షన్ ద్వారానే వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ బై డిఫాల్ట్గా కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి. మై 30 days ఫిట్నెస్ ట్రైనింగ్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేశాను నేను. దానికి తగ్గట్టుగా రిలేటెడ్ ఏదైతే టెంప్లెట్ ఉందో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని వ్యూ కూడా చేయొచ్చు. వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఇలా ఈ సేమ్ టెంప్లెట్తో మనకి కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఓకే అనుకుంటే దీన్ని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఆ వీడియో కూడా జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మీకు కావాల్సిన వీడియోస్ని జస్ట్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నా కూడా ఆ జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏ రెవల్యూషన్ అనే ఒక టాపిక్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి రిలేటెడ్ టెంప్లెట్ నేను వెతుక్కుంటున్నాను. మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. హాలిడే ఈవెంట్, మల్టీలింగ్వల్, సోషల్ మీడియా, హెచ్ఆర్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ అనే ఒక ఆప్షన్. నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేశాను. సో ఈ ఆప్షన్ హిస్టరీ లెసన్ అనేది ఇది కొంచెం సింపుల్ గా ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేశా, మళ్ళీ కన్ఫర్మ్ చేశా. అంతే, జస్ట్ 2-3 స్టెప్స్లోనే మీకు కావాల్సిన టాపిక్ ఎంటర్ చేయడం, దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ వీడియో అనేది జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఇందులో ఉన్న బై డిఫాల్ట్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటిని నేను చూస్ చేస్తానండి. మీరు ఇక్కడ కిందకు వెళ్ళినా కూడా బిజినెస్, ఎడ్యుకేషన్, మార్కెటింగ్, సేల్స్, సోషల్ మీడియా, మల్టీపర్పస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా నేను సెలెక్ట్ చేసిన ఉదాహరణకి సోషల్ మీడియా స్ట్రాటజీ, బ్రేకింగ్ న్యూస్, ఇలా మీకు నచ్చింది. ఇన్ కేసు ఇది ఏమైనా మీకు బాగా హెల్ప్ అవుతుందంటే ఈ పర్టికులర్ వీడియోస్ని కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ సోషల్ మీడియా స్ట్రాటజీ అనే దీన్ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎడిట్ మీద క్లిక్ చేశాను. సీన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తుంది చూసారా. ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ కనిపిస్తుంది కదా. మీకు ఏ సీన్ కావాలంటే దానికి సంబంధించిన ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, టెంప్లెట్కి సంబంధించిన కొంచెం ఎడిట్ మార్చుకోవచ్చు అనమాట. సో నేను ఫేస్బుక్ అనే ఒక పదాన్ని అయితే యాడ్ చేశాను. ఇంకా మీకు క్యారెక్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్ మీద క్లిక్ చేసి మీకు ఏ పర్సన్ కావాలంటే ఇందులో బిజినెస్, ఆక్యుపేషన్, జనరల్, ఎడ్యుకేషన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి బిజినెస్ క్యారెక్టర్ నేను యాడ్ చేసి ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ షేప్స్ కావాలంటే షేప్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ షేప్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమైనా కావాలంటే దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. సో అది కూడా మనకి ఏ సీన్ లో కావాలంటే ఆ సీన్ లోకి వెళ్ళొచ్చు. సో ఎలాబరేట్ యువర్ పాయింట్స్ హియర్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రాప్స్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ ఏదైనా పలానాది ఏదైనా ఒక షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
ఆ సైజుని కూడా మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని పలానా టెక్స్ట్ మార్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన టెక్స్ట్ ప్రాంప్ట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎడిట్ చేసుకోవాలి, తర్వాత మనం ఎడిట్ చేసుకుని మీకు కావాల్సిన టెక్స్ట్ని అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా మ్యూజిక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇలా మీకు నచ్చిన మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా నచ్చలేదు అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ని ఏదైనా వేరే బ్యాక్గ్రౌండ్ జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ మారిపోయింది, అలా మార్చుకోవచ్చు. ఫైనల్గా నాకు ఓకే అనుకుంటే ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంది కదా, నేను ప్లే చేస్తున్నాను. ఇది ఒకసారి సింక్రనైజ్ చేసుకుని ఇక ఫైనల్గా ఇలా అవుట్పుట్ వస్తుంది, ముందుగానే డిస్ప్లే చేసేస్తుంది. మీకు ఓకే అనుకుంటే ఈ వీడియోని మనం జనరేట్ చేసేసుకోవచ్చు. సింపుల్గా నాకు అంతా ఓకే అనుకున్న లేరు, ఇక్కడ నేను పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. MP4 ఫార్మాట్లో వీడియో ఉంటుంది. నాకు నో వాటర్ మార్క్ మీద వీడియో కావాలి, అల్ట్రా HD 1080p. ఇది నేను మీకు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రమే ఈ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే మీకు 720 జనరేషన్ వాటర్ మార్క్తో వీడియో అయితే జనరేట్ చేసుకుంటారు. ఓకే అనుకున్న తర్వాత నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ లోపల మనం జనరేట్ చేసిన వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. మనం ఆల్రెడీ 3 వీడియోస్ అయితే జనరేట్ చేసాం. ఆ వీడియోస్ అన్ని వచ్చేసినాయి. యోగా సంబంధించిన వీడియో అయితే నేను జనరేట్ చేశాను. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రడక్షన్ అని చెప్తుంది. మన గోల్స్, యోగాలో ఎటువంటి గోల్స్ అనే టాపిక్స్తో మనకి వీడియో అయితే జనరేట్ అయింది. ఇలా డిఫరెంట్ ఫాంట్స్తో మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది కదా. వచ్చిన వీడియో ఇక్కడ మన టైం లైన్లోకి చూపిస్తుంది. దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ చూపిస్తుంది, చూసారా? మన లోకల్ ఫోల్డర్లోకి ఆ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అలానే వర్క్ కల్చర్కి సంబంధించిన వీడియో కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో దాని మీద కూడా నేను రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. అది కూడా ఆ వీడియో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అలానే హిస్టరీ సంబంధించిన టాపిక్స్తో నేను జనరేట్ చేసిన వీడియో అనమాట ఇది. ఏ రూల్స్, సో ఏఐతో జనరేట్ చేసిన వీడియో కూడా మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగా ఎవాల్వ్ అవుతుంది అనే టాపిక్కి వచ్చిన వీడియో అవుట్పుట్ అనమాట. సో డిఫైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ, ఇలా డిఫరెంట్ టాపిక్ చాలా క్లియర్గా మనం చెక్ చేసుకోవడానికి విజువల్గా ఇంపాక్ట్ వచ్చే విధంగా వీడియో అయితే జనరేట్ అయింది. సో దీన్ని కూడా రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇందాక ఏదైతే మనం ప్రీడిఫైన్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసుకున్న వీడియో కూడా జనరేట్ అయిపోతుంది కొంత టైం తర్వాత. సో నేనైతే టెంప్లెట్ని ఎడిట్ చేశాను కదా, ఆ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. ఒకసారి నేను అది డౌన్లోడ్ చేసి మీకు ప్లే చేస్తాను. నేను ఫేస్బుక్ అనే పదాన్ని యాడ్ చేసిన ఫేస్బుక్ యాడ్ అని చూసారా? అలానే ఈ సింబల్ని యాడ్ చేస్తాను, ఈ పర్సన్ కూడా యాడ్ అయ్యారు. ఇలాగా ఓవరాల్గా అయితే మనకి వీడియో అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది. మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మన కంప్లీట్ కంటెంట్తో వీడియో అయితే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మీకు కావాలనుకుంటే షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆ రేషియో కావాలనుకుంటే మీరు ఇక్కడ మై క్రియేషన్లోకి వెళ్ళిపోవాలి. మై క్రియేషన్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు వర్టికల్ వీడియోస్ చూపిస్తాయి అనమాట. స్క్వేర్ ఏది కావాలంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు నేను వర్టికల్ వీడియో జనరేట్ చేస్తున్నాను కాబట్టి దీని మీద క్రియేట్ మీద క్లిక్ చేశాను. స్టార్టింగ్ నుంచి మీకు కావాల్సిన ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి కదా. ఫాదర్స్ డే అని ఒక టెంప్లెట్ ఉంది, దీన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సో ఇన్సర్ట్ ఇన్ ద సెలెక్టెడ్ సీన్ మీద క్లిక్ చేశాను. ఏదైతే ఎన్ని సీన్స్ అయితే నేను సెలెక్ట్ చేశానో అన్ని సీన్స్ కూడా ఇక్కడ వీడియోలో యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియోలో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే వీడియో ఓకే అనుకుంటే ఇక్కడ కిందకి వెళ్ళి డ్రాగ్ చేసుకుని ఏ ఫ్రేమ్ దగ్గర ఏది ప్లే అవుతుందో కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఓకే అనుకుంటే ఈ వీడియోని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. పబ్లిష్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు గమనించారుగా PPT ఫార్మాట్ కూడా ఉంది, బట్ అది నేను తర్వాత చెప్తాను. సో నాకు ఓకే అనుకుంటే ఈ కవర్ ఇమేజ్ వీడియోలో ఏ కవర్ ఫోటో కవర్ రావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అన్న తర్వాత నో వాటర్ మార్క్. ఇప్పుడైతే మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సుమారుగా ఒక 2 to 3 minutes టైం అయితే తీసుకుంది అనమాట. ఇక్కడైతే నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ఇలా అయితే మనకి వీడియో అయితే మన షార్ట్ వీడియో ఫార్మాట్ సంబంధించిన వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి క్యారెక్టర్స్తో వీడియోస్ అయితే మన క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం కోసం కొంచెం ఎవరైతే యానిమేటెడ్ టైపు వీడియోస్ జనరేట్ ఇష్టపడతారో
వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ప్రీ డిఫైన్డ్ గా ఉన్నాయి తప్పిస్తే ఏ మన కంటెంట్ ఇచ్చిన తగ్గట్టుగా క్యారెక్టర్స్ ఏం జనరేట్ చేయట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మీరు పీపీటీని కూడా జనరేట్ చేసుకోవచ్చండి. పీపీటీని జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీ మై క్రియేషన్ ఆప్షన్లో అయితే ఇక్కడ ఏ పీపీటీ అని ఒక ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏ పీపీటీ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు జనరేట్ నో అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే టాపిక్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్, మీ టాపిక్ కావాల్సింది ఇక్కడైతే మీరు టైప్ చేయండి. సో నేను ఇక్కడ ఇస్తున్న టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ ద వర్క్ స్పేస్ అనే ఒక టాపిక్ మీద పీపీటీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అన్న తర్వాత ఇక్కడ క్లిక్ చేశాను. సో మన కంటెంట్ అయితే ఫస్ట్ జనరేట్ చేసేస్తుంది అనమాట. మీరు ఓకే అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ టెంప్లెట్ థీమ్ మీద క్లిక్ చేయండి. ఆ పర్టికులర్ పీపీటీ ఏ ఫార్మాట్ లో రావాలో కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక సింపుల్ ఫార్మాట్ ఏమైనా మీరు మీ ఇష్టం అనమాట, మీరు ఏదైనా కూడా ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫార్మాట్ సెలెక్ట్ చేసి జనరేట్ పీపీటీ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. మన ఇచ్చిన థీమ్ కి తగ్గట్టుగా ఆ కంటెంట్ అనేది ఈ పర్టికులర్ పీపీటీ జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇమేజెస్ అన్ని జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు జనరేట్ పీపీటీ మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది కదా, ఇలా అయిపోయిన తర్వాత మనకి పీపీటీ అనేది డౌన్లోడ్ ఆప్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో చూసారా ఇక్కడ మనకి పీపీటీ అనేది ఇక్కడ వచ్చేసింది ఇది. సో మీరు జనరేట్ చేసిన పీపీటీస్ కూడా ఇక్కడ మీ వర్క్స్ లో అయితే కనిపిస్తాయి అనమాట. మై పీపీటీ మీద క్లిక్ చేస్తే మీరు జనరేట్ చేసిన పీపీటీస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ పీపీటీ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది చూడండి. సో నేను ఇప్పుడు పీపీటీ వ్యూవర్ కోసం ఒక వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. సో నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో జనరేట్ చేసిన పీపీటీ ఏదండి. సో ఇప్పుడు నేను జనరేట్ చేసిన పీపీటీని ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను మీకు. సో జనరేట్ చేసిన పీపీటీ ఇది చూసారా, సాఫ్ట్ స్కిల్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చారు. డిఫరెంట్ డిస్టింగ్ బిట్వీన్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ హార్డ్ స్కిల్, హిస్టారికల్ కంటెంట్, ఒక్కొక్క సంబంధించిన హెడ్ లైన్ కి మెయిన్ హెడ్ లైన్ కి అయితే ఇలా చూపించారు. దానికి ఇంటర్లింక్ టాపిక్స్, ఇలా ప్రొఫెషనల్ గా మీకు పీపీటీస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కావాలనుకుంటే మరలా మీరు మై క్రియేషన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు కావాల్సినట్టుగా ఐదర్ ఏ జనరేటివ్ పీపీటీని సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒక పీపీటీ టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కావాల్సిన ప్రెజెంటేషన్ టాపిక్ ఇక్కడ ఎంటర్ చేసి వన్స్ మీరు ఆ టాపిక్ ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ కంటెంట్ వస్తుంది. మళ్ళీ దానికి సంబంధించిన థీమ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఏ థీమ్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ జనరేట్ పీపీటీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు కావాల్సిన పీపీటీ అనేది జనరేట్ అయిపోతుంది. డోరాటూన్ సంబంధించిన ప్రైజింగ్ అనమాట ఇది. మీరు బేసిక్ ఫ్రీ ప్యాక్ తో అయితే కనుక పీపీటీస్ ఒక 6 పీపీటీస్ జనరేట్ చేసుకోవచ్చు. అలాంటి 50 టెంప్లెట్స్ వరకు సపోర్ట్ చేస్తే మిగిలిన కూడా ప్రో సబ్స్క్రిప్షన్ వాళ్ళకి అనమాట. నెక్స్ట్ ఏ యానిమేషన్ వచ్చి 150 వరకు రెడీమేడ్ ఫ్రీ టెంప్లెట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అదే ప్రో ప్యాక్ వేరియంట్ తీసుకుంటే కనుక మీకు ఏ జనరేటెడ్ పీపీటీస్ రోజుకి 30 వరకు జనరేట్ చేసుకోవచ్చు. 100 టెంప్లెట్స్ సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. ప్రో ప్లస్ చూసుకున్నట్లయితే రోజుకి 30 ఉంటాయి, బట్ 100 టెంప్లెట్స్ సపోర్టెడ్. బట్ మనకి ఎక్కువ టెంప్లెట్స్ డోరాటూన్ సంబంధించిన మోర్ ప్రో ప్లస్ టెంప్లెట్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి అనమాట. నెలకి 929 రూపాయలు అవుతాయి. ఇయర్లీ ప్రకారం అయితే ప్రో ప్లస్ తీసుకుంటే కనుక 2296 రూపాయలు పడుతుంది. అదే ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే. అదే మంత్లీ ప్లాన్ తీసుకుంటే ప్రో ప్లాన్ మంత్ కి 2378 రూపాయలు పడుతుంది. అదే ప్రో ప్లస్ ప్లాన్ అయితే 3198 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో నేను ఇయర్లీ పెట్టిన తర్వాత ఇది తగ్గడానికి కారణం అంటే ఓవరాల్ గా ఇయర్ ని డివైడ్ చేసి మంత్ కి ఎంత చూపిస్తున్నారు. సో దీని లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇయర్ కి ఎంత కాస్ట్ అవుతుందో అది చూపిస్తుంది. అదే ప్రో ప్లస్ చూసినట్లయితే 2296 రూపాయలు మంత్ కి పడుతుంది. దాన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఇయర్లీ కాస్ట్ అయితే వస్తుంది అనమాట. ఎవరైనా డోరాటూన్ సంబంధించిన ఏ వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే దీనికి సంబంధించిన పీపీటీస్ జనరేట్ చేద్దాం అనుకుంటే వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే అందజేస్తాం. ఆ లింక్ ద్వారా అయితే వీళ్ళ వెబ్సైట్ లోకి మీరు యాక్సెస్ అవ్వచ్చు. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.